నెటిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ వార్ అయితే నడుస్తోంది. ఇక వరుసల ట్వీట్లతో పవన్ ను ఆయన ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం పైన పవన్ ను ఉద్దేశించి ఆయన వరుస పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకీ మనకి అయోమయం? ఏది నిజం అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇది కూడా కళ్యాణ్ ను ఉద్దేశించే అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇక వరుసల ట్వీట్లతో పవన్ ను ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం పైన పవన్ ను ఉద్దేశించి ఆయన వరుస పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకీ మనకి అయోమయం? ఇది ఏది నిజం అని ప్రకాష్ రాజ్ అయితే ట్వీట్ చేశారు. ఇది కూడా కళ్యాణ్ ను ఉద్దేశించే అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ వార్ నడుస్తోంది. ఇక వరుస ట్వీట్లతో పవన్ ను ఆయన ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం పైన పవన్ ను ఉద్దేశించి ఆయన వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇక తాజాగా గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇక ఇది కూడా కళ్యాణ్ ను ఉద్దేశించే అని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. రెడీగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రకాష్ రాజ్ వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? అంటే ఇది ఎవరికి సపోర్ట్ గా చేస్తున్నారు అనుకోవచ్చు? ఏంటి డీటెయిల్స్? మమతా, ప్రకాష్ రాజ్ మరొకసారి పవన్ కళ్యాణ్ పై ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. అయితే దీనిలో ఆయన గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవాంతరం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఆయన ఎక్స్ లో మరొకసారి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ మరొకసారి కలకలం రేగుతున్నటువంటి నేపథ్యం. గతంలో చేసిన ట్వీట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆయన మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం కూడా చూసాము. దుర్గగుడి వేదికగా సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా కార్తీ పైన కూడా
ఆయన సీరియస్ అవడం, ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం. వెంటనే అటు సూర్య గాని, అదేవిధంగా హీరో కార్తీ గాని ఇద్దరు కూడా దానికి సంబంధించి అది సున్నితమైన అంశం అని సున్నితంగా ప్రస్తావించాను తప్ప ఇందులో పొలిటికల్ ఇంటరప్షన్ ఏమీ లేదు, దీన్ని మీ మనసును బాధ పెడితే కనుక క్షమించాలంటూ కూడా అపాలజీస్ అడిగిన నేపథ్యం. అయితే అదే రోజు ప్రకాష్ రాజ్ కూడా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇన్న తర్వాత ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను, 30వ తారీఖు వస్తాను, ఇండియాకు వస్తాను, వచ్చిన తర్వాత మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను, ఒకసారి వీలుంటే మరొకసారి మీరు నేను చేసినటువంటి ఏదైతే ఎక్స్ప్లోర్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మరొకసారి క్షుణ్ణంగా చదవగలరు అంటూ కూడా ఆయన మరొకసారి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మరొకసారి కలకలం రేపే విధంగా అంటే ఉద్దేశపూర్వకంగా ఆయన భావాలను వ్యక్తపరుస్తున్నట్టుగా కూడా మరొకసారి ట్వీట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం అంటే అది పవన్ కళ్యాణ్ మీద నడుస్తున్న సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏదైతే ఉందో చర్చలో భాగంగానే ఆయన ట్వీట్ చేశారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వైసీపీ సోషల్ మీడియా సంబంధించినటువంటి కొంతమంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ గతంలో ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని, నా భార్య ఇది, నా పిల్లలు ఇక్కడ చదువుతున్నారని ఏదైతే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నారో ఆ సందర్భాన్ని గతంలో కొన్ని సందర్భాల్లో ఎన్నికలకు ముందు గతంలో కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను మరొకసారి ఉద్దేశిస్తూ కూడా ఈయన ఉద్దేశిస్తూ అంటున్నట్టుగా కూడా ఒక ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ట్వీట్ పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ ఉదాహరిస్తూనే చేసిన ట్వీట్ గా కూడా ఇటు జన సైనికులు కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సభ్యులు కానీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా కూడా లడ్డూ వివాదానికి సంబంధించిన ట్వీట్ల విషయంలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎందుకు అగ్రెసివ్ గా వెళ్తున్నారు, ఎవరిని ఉద్దేశించి ట్వీట్లు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద ఆయన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే 30వ తారీఖు వచ్చిన తర్వాత ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఏదైతే ఈయన చేస్తున్న ట్వీట్లు ఏదైతున్నాయో ట్వీట్లకు సంబంధించి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈయనకి వ్యక్తిగతంగా ఏమైనా ఉందా, లేదు అంటే కనుక రాజకీయం దుమారం రేపేందుకు ఈ ట్వీట్లు చేస్తున్నారనేది వివరణ ఇవ్వాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది మమత. అదేవిధంగా ఇంత ముందుకు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ హాట్ గా కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇప్పుడు చేసిన ట్వీట్ కి సంబంధించి పవన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే పవన్ కళ్యాణ్ దీని మీద అంటే గతంలో అప్పుడు అంటే లడ్డూకు సంబంధించినటువంటి వివాదం కాబట్టి వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి అంశం కాబట్టి అయితే పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించరా అనే అంశాన్ని స్పష్టంగా చెప్పలేదు. కానీ జన సైనికులు మాత్రం దీని మీద స్పందిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మీద నడుస్తున్న ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రకాష్ రాజు ఎందుకు సీరియస్ గా తీసుకున్నారు, ఆయన ఎందుకు ఇలాంటి వాటిని కన్సర్న్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ మీద ఉద్దేశపూర్వకంగా బురదల్లేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే ఇటు బీజేపీతో పవన్ కళ్యాణ్ అంతగాగి ఉండటమో లేదంటే ఎన్డీఏ పక్షంలో ఆయన ఉండడం అనే దాన్ని ప్రకాష్ రాజు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుందా, లేదు అంటే కనుక బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క విధి విధానాలని అంటే పవన్ కళ్యాణ్ ఒక విధానాలని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనే దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీని మీద ఏమైనప్పుడు కూడా సోషల్ మీడియాకు వేదికగా నడుస్తున్నటువంటి ఈ ట్వీట్స్ వ్యవహారం అంతా కూడా రానున్న రోజుల్లో ప్రకాష్ రాజ్ కి కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కంటూ ఓ బ్రాండ్ ఉంది. అదేవిధంగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక వ్యక్తిగా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఉద్దేశించి ఇలాంటి ట్వీట్స్ చేయడం అనేది అంతవరకు కరెక్ట్ కాదు అనేది మాత్రం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.